నమస్తే. ఈరోజు మళ్ళీ సంగీత లాహిరిలో గుమగుమలు కార్యక్రమానికి తెరదీస్తున్నాము. ఈ వారం గుమగుమల్లో ఒక ఐటెం మీరు చూసే ఉంటారు. అయితే ఎంతమంది చేసుకుంటారో నాకు ఐడియా లేదు. మీరు థియేటర్స్కి వెళ్ళండి. సినిమా థియేటర్లలో మధ్యలో ఇంటర్వెల్లో బయటకు వదులుతారు కదా, వెళ్ళగానే ఒక చిన్న కప్పు అంత పేపర్ కప్పులో అన్ని వేసిస్తాడు. ఇది ఐడియా ఉందనుకుంటా మీకు. స్వీట్ కారం ఇవి ఒక కప్పులో వేసిచ్చి, చిన్న సైజు ఊర్లలో అయితే 50 రూపాయలు, సిటీల్లో మల్టీప్లెక్స్లో అయితే 100 పైనే అంత కప్పులు తీసి ఇస్తారనమాట. అంత కాస్ట్. కానీ ఇది ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతైనా తినచ్చు. ఈజీ చేసుకోవడము. ఒక పెద్దగా ఇలాంటివి తెచ్చుకొని హాయిగా చేసుకుని ఇంటిల్లి 10 తృప్తిగా తినచ్చు అనమాట. అంత కప్పులో 100 ఇచ్చి కాదు, ఆడికి ఇచ్చే 100 రూపాయల్లో సగంలోనే అనమాట. ఇది ఒకటి 25 రూపాయలు అనమాట. ఈ రెండింటి కలిపితే ఇంట్లో 4-5 తినచ్చు సఫిషియెంట్గా. అది ఎలా చేయాలో, స్వీట్ కార్న్ మసాలా ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ ఇలా తీసుకుని ఇలా విడిపించేస్తాను. విత్తనాలన్నీ కూడా విడిపించేసి అన్నీ ఒక గిన్నెలోకి వేసేస్తాం అన్నమాట. బాగా విడదీసేసాము విత్తనాలు. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి ఉడకడానికి పెట్టేస్తాం. వీటిని నీళ్లు వేసి ఒక విజిల్ కొట్టించేసి దింపేద్దాం. ఇలాగ కొద్దిగా మునిగేట్టుగా నీళ్లు వేసి ఇప్పుడు కుక్కర్ మీద పెట్టి ఉడకడానికి పెడతాం. ఇలాగా ఉడికిన స్వీట్ కార్న్ అన్నమాట. ఈ స్వీట్ కార్న్ని వడగట్టుకోవాలి. ఇప్పుడు వడగట్టేసేయాలి, నీళ్ళన్నీ తీసేసేయాలి. ఇలాగా వడగట్టేసుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ మసాలా చేయడానికి రెడీగా ఉన్నాం. దీనికి కావాల్సిన వస్తువులు: ఉడికించిన స్వీట్ కార్న్, కారపొడి, ఉప్పు, జీలకర్ర మిరియాల పొడి, గరం మసాలా, నిమ్మకాయలు. ఇప్పుడు స్వీట్ కార్న్, ఉడికిన స్వీట్ కార్న్ అంతా కూడా బేసన్లో వేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి మనము కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారపొడి, తర్వాత కొద్దిగా మిరియాలు, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా, ఇప్పుడు నిమ్మరసం, ఈ నిమ్మరసం పిండేసిన తర్వాత, నిమ్మరసం వేసుకుంటాం కాబట్టి ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి, లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది. స్వీట్ కార్న్ మసాలా బాగా కలుపుకోవాలి.
కలిపి స్వీట్ కార్న్ మసాలా రెడీగా ఉంది. స్వీట్ కార్న్ మసాలా రెడీ అయిపోయింది. ఇంకా కప్స్లో సర్వ్ చేసుకొని తినడమే ఆలస్యం. ఈ స్వీట్ కార్న్ మసాలా సినిమా థియేటర్లలో మీకు చాలా కాస్ట్లీ, కానీ ఇంట్లో చేసుకు తింటే చాలా తక్కువ పడుతుంది. రెడీ. ఇప్పుడు స్వీట్ కార్న్ మసాలా ఇలాగా కప్పులో సర్వ్ చేసుకోవాలి. ఆర్తి కప్పులోకి సర్వ్ చేసుకుని హాయిగా సాయంత్రం టీవీలో మంచి సినిమాలు వస్తుంటాయి. సినిమాలు చూసి మంచి మనకి ఇష్టమైన సినిమాని చూసుకుంటూ హాయిగా కప్పులు ముందర పెట్టుకుని తినడమే. ఇది మంచి స్నాక్, ఈవినింగ్ చాలా హెల్తీ స్నాక్. మొక్కజొన్న కంకులు చాలా ప్రోటీన్ రిచ్ అన్నమాట. ప్రోటీన్ బాగా ఉంటుంది ఇందులో. అందువల్ల మొక్కజొన్న కంకులు స్వీట్ కార్న్ మసాలా రెడీ అండి. ఇదిగోండి స్వీట్ కార్న్ మసాలా. మీకు ఇంత ఇస్తే థియేటర్లో ఇంత రాదు, చిన్న పేపర్ కప్పులో ఇస్తాడు. కానీ మనం ఇంట్లో అంతకంటే ఎక్కువ రుచిగా హెల్తీగా మంచి ప్రోటీన్ రిచ్ స్వీట్ కార్న్ మసాలా ఇంట్లో తయారు చేసుకొని తినచ్చు.